ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటాలను కొనసాగించిన గొప్ప వ్యక్తి మునీర్ అని పలువురు వక్తలు కొనియాడారు. సామాజిక ఉద్యమకారుడు, సీనియర్ జర్నలిస్ట్ మునీర్ సంస్మరణ సభను శుక్రవారం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఘనంగా నిర్వహించారు. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్తో పాటు వివిధ పక్షాల ప్రతినిధులు హాజరై మునీర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మునీర్తో పాటు అనారోగ్యంతో ఇటీవల అకాల మరణం పొందిన ప్రెస్ క్లబ్ సభ్యులు సిరిశెట్టి చిరంజీవి, చాటబోయిన శ్రీనివాస్ల ఆత్మశాంతికై శ్రద్ధాంజలి ఘటించారు. తదనంతరం ప్రారంభమైన సంస్మరణ సభలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పూదరి కుమార్, ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎం వంశీ, సీనియర్ జర్నలిస్టులు ఎస్ కుమార్, మాదాసు రామూర్తి, కార్మిక సంఘాల నాయకులు కె స్వామి, తుమ్మల రాజారెడ్డి, మిరియాల రాజరెడ్డి, రియాజ్ అహ్మద్, కెంగర్ల మల్లయ్య, కె విశ్వనాథ్, రాములు, తోకల రమేష్, కాంగ్రెస్ నాయకులు దీటి బాలరాజు, సిపిఐ నాయకులు గౌతమ్ గోవర్ధన్, సిపిఎం నాయకురాలు మహేశ్వరి, మునీర్ సోదరుడు సంధాని, ప్రజానాయకుడు జేవి రాజు మాట్లాడుతూ అమరజీవి మునీర్తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. తెలంగాణ ఉద్యమం సహా సామాజిక సమస్యలపై ఆయన పోరాడిన తీరు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. మునీర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యమ సమయంలో సకల జనుల సమ్మె కొనసాగుతున్న సందర్భంలో నేను కొన్నిసార్లు మునీర్ అన్నను కలవడం జరిగింది. అంటే ఆ సందర్భంలోనే నా తొలి కలయిక అన్నతోని వృత్తిపరంగా కొన్నిసార్లు కలవడం జరిగింది, మాట్లాడడం జరిగింది. అన్నలో గమనించింది ఆయనే నిరాడంబరుడే కాదు, నిగర్వి కూడా. ఒక్కసారి పరిచయం అయితే ఎన్నో సంవత్సరాల అనుబంధం ఉంది అన్న మాదిరిగా వ్యవహరించే తత్వం మునీర్ అన్నది. అలాంటి మునీర్ అన్న చనిపోయాడన్న విషయం వ్యక్తిగతంగా నన్ను, మా జర్నలిస్టు లోకాన్ని తీవ్రంగా కలవరపరిచింది. సమాజం కోసమే పనిచేసి అందరి చైతన్యం కోసం ముందుకు సాగిన మునీర్ అన్న కేవలం జర్నలిస్ట్గానే కాదు, అన్ని రంగాలతో సత్సంబంధాలను కలిగి ఉన్నారు. ఆయన పట్ల అభిమానులు కూడా ఉన్నారు. అందులో అత్యధికులు మన గోదావరి ప్రాంతంలోనే ఉన్నారు. ఆ నేపథ్యంలో మునీర్ అన్న సంస్మరణ సభ నిర్వహించుకుందామని రామూర్తి అన్న అనగానే అన్ని సంఘాలతో, అన్ని సంస్థలతో అనుబంధం ఉంది కాబట్టి స్థానికంగా ఉన్న అన్ని సంస్థలను, సంఘాలను కలుపుకొని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే బాగుంటుందని చెప్పి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నలుగురిలో ఒకరిలా జీవించడం సహజం, కానీ నలుగురికి ఆదర్శంగా జీవించడం గొప్ప విషయం. చాలా అరుదుగా ఉంటారు ఆదర్శవంతులు. అలాంటి ఆదర్శవంతుల్లో ఒకరు మునీర్ అన్న. విద్యార్థి దశ నుండే ఉద్యమాలను ఊపిరిగా మలుచుకొని తన 67 ఏళ్ల జీవిత ప్రస్థానంలో సింహభాగం, అంటే దాదాపు 50 సంవత్సరాలు లడాయి కోసం, అంటే సామాజిక సమస్యల మీద లడాయి కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి మునీర్ అన్న. విద్యార్థి దశలో విద్యార్థి రంగ సమస్యలపై, యుక్త వయసులో యువజన రంగ సమస్యలపై, సింగరేణి కార్మికునిగా ఉన్నప్పుడు కార్మిక వర్గ సమస్యలపై, జర్నలిస్ట్గా ఉన్నప్పుడు జర్నలిస్ట్ సమస్యలపై, ఇక ఇతరత్ర అనేక సామాజిక విప్లవోద్యమాలపై జరిగిన విరోచిత పోరాటాలలో ముందు వరుసలో నిలబడ్డ వ్యక్తి మునీర్ అన్న. అలాంటి మునీర్ అన్న ఈ సందర్భంలో మన మధ్య లేకపోవడం నిజంగా బాధాకరం. కోల్బెల్ట్ ప్రాంతానికి తీరని లోటు కూడా. భౌతికంగా మునీర్ అన్న లేకపోయినా ఆయన ఆశయాలు, ఆయన చూపిన మార్గం మన కళ్ళ ముందే ఉంది. ఇంతకుముందు వక్తలు అన్నట్లుగా ఆయన ఆశయాల సాధన కోసం కృషి చేసినప్పుడే ఆయనకు నిజమైన నివాళులు అర్పించిన వారం అవుతాం. కాబట్టి ఆ దిశగా మనం అందరం ముందుకు సాగుదామని కోరుకుంటూ, రామూర్తి అన్న ప్రతిపాదించిన 3 అంశాలను నేను సమర్థిస్తూ, ఏకీభవిస్తూ, ప్రెస్ క్లబ్ పరంగా మా వంతుగా కూడా అందుకు కృషి చేస్తూ సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటున్నాను. జర్నలిస్ట్గా మేము ఆయన నుంచి చూసింది, ఇక్కడ ఓపెన్ కాస్ట్ కోసం పర్యావరణ పరిరక్షణ సమావేశం పెడితే అందరూ వార్తలు రాశారు, కానీ
నేను రావంకర్ మాట్లాడతానని ఒక ముసలామె ఏదో పల్లెటూరు నుంచి వచ్చి వాళ్ళ బాధ ఈ పరిశ్రమలు ఏర్పడడం వల్ల రాయపోషమ్మను మాట్లాడతానా అని మరి ఎవరమ్మా నువ్వు మాట్లాడేదంటేనే రాయపోషమ్మను మాట్లాడతానా అని ఆమె స్పీచ్ అంటే ఆమె బాధ చెప్పింది. మునీరు అది మాత్రమే రాసేది, ఆయన కవిత్వం రాయలే, విలేకరితనం లేదు. క్యాప్షన్ కూడా నేను రాయపోషమ్మను మాట్లాడతానా అని ఆంధ్రజ్యోతిలో క్యాప్షన్. మాటలు లేకుండా నిలబడే తత్వం మునీరుకి ఎంత ఉన్నదని చెప్పడానికి మాత్రమే ఇది నేను చెప్తున్నాను. జర్నలిజంకు సంబంధించి 2-3 విషయాలే ఆయన చాలా ప్రస్థానం ఉన్నది. చాలామంది ఇట్లాంటి సభలలో మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు కరోనా ఎక్కడో చైనాలో పుట్టి ప్రపంచం అంతా ఎవ్వరికి తెలియకుండా ఎట్లా వ్యాప్తి చెందిందో, 60వ దశకంలో ఎక్కడెక్కడో విప్లవాలు రకరకాల చోట్ల ఇతర ప్రాంతాల్లో, మన దగ్గర బెంగాల్లో కానీ ఇట్లా స్టార్ట్ అయిన ఉద్యమాలు అదొక కరోనా గాలిలో ఇట్లా వచ్చినట్టు మొత్తం ప్రపంచం అంతా ఒక విప్లవోద్యమ వాతావరణం, ఒక చైతన్యం, ఒక తిరుగుబాటు వచ్చింది. ఆ సంఘర్షణకు సమాజం కూడా అప్పుడు అట్లాంటి వాతావరణం కలిగి ఉన్నది. అప్పుడు పుట్టినోడు ఎవడో రైటో లెఫ్టో కాకుండా నడవ నిలబడ్డోడు ఎవరు లేడు. అయితే అటో నిలబడ్డాడు, లేకపోతే ఇటో నిలబడ్డాడు. మనం అందరం పిసేలేసో తెలియకదో ఇటు పక్కన నిలబడ్డాం. ఇటుపక్క నిలబడ్డోడు ఎవడు సుఖపడలే అని పెళ్ళాం పురాణాలు ఎవడు బాగుపరచలే. నిన్న దుఃఖం వచ్చే కలిగిందంటే నంబాల కేశవరావు చచ్చిపోతే ఆయన గురించి పత్రికలలో రాశాయి. 1975లో ఉస్మానియా యూనివర్సిటీలో ఎంటెక్, ఆయన ఎంటెక్ స్టూడెంట్. ఆయన ఉంటుంది. అయితే మునీర్ గారి కోసం మనం మాట్లాడుకున్నప్పుడు అసలు సింగరేణి ప్రాంతంలో కోలుబెట్టు పరివాహక ప్రాంతం, గోదావరి పరివాహక ప్రాంతం, ఈ గోదావరి నీళ్లు తాగిన వాళ్ళందరికీ కూడా ఆ ఉక్రోషము, ఆలోచన, ఆ ఆవేశము అన్ని కూడా కలిగి ఉన్నాయి. కేవలం బాధ్యతలే కాదు, మనసులో కూడా ఆ భావం వచ్చింది. ఎందుకంటే ఈ ప్రాంతంలో జరిగిన ఉద్యమాలు, ఈ ప్రాంతంలో జరిగినటువంటి తిరుగుబాటు, ఈ ప్రాంతంలో జరిగినటువంటి అనేకమైన కార్యక్రమాలకు వాళ్ళు ప్రతినిధులుగా ఉన్నారు కనుక వాళ్ళకందరూ కూడా ఆ ఆలోచన వస్తుంది. పాత్రికేయ రంగానికి ఆలోచించినప్పుడు బొగ్గు గనికి ఇంటికి మధ్య ఘర్షణ జరిగింది. బొగ్గు గనిలో మా తల్లిదండ్రులందరూ కూడా పనిచేసినాం. ఆడ బావి దూరం పెట్టే ఇబ్బందులు, అక్కడ సంబంధించిన పని స్థలాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు, గరిబి కులాలలో పనిచేసిన సందర్భాలు, వాళ్ళకి నీళ్లు లేకుండా, దిక్కులు లేకుండా, ప్రజలు సరిపడే వేతనాలు, మధ్యానికి బానిసైన సందర్భాలు, అక్కడ బాగా ఆ కోపం అందరితో ఇంటికి వచ్చి ఇంటి దగ్గర కుటుంబం మీద ప్రభావం చూపించడం, అక్కడ వృత్తి పెరిగినటువంటి పిల్లలు కాలక్రమేణగా ఎదిగారు. అదంతా కూడా చిన్నప్పటి నుంచి మనసులో పెరిగిన వాళ్ళంతా కూడా అవకాశాలు వచ్చినాయి. ఈనాడు నాడు పత్రికలు, జ్యోతి నాడు పత్రికలు వచ్చిన తర్వాత పాత్రికేయులుగా కోలుబెట్టు ప్రాంతాలు మీరు గమనిస్తే అందరూ సింగరేణి కార్మికుల పిల్లలే పాత్రికేయులుగా. ఈ సింగరేణి కార్మికుల పాత్రికేయులుగా ఎప్పుడైతే పిల్లలు పెన్ను పట్టుకున్నారో వాళ్ళ పెన్నులో ప్రతి నిత్యము ఆ ఘర్షణ కనిపించేది. ప్రతి నిత్యం ఆ కుటుంబ ఘర్షణ, ప్రతి నిత్యం ఆ కార్మికుల ఘర్షణ, ప్రతి నిత్యం బొగ్గుగా యూనియన్ల ఘర్షణ. తర్వాత సమాజంలో జరిగే ఇబ్బందులు మనకు తెలిసి ఇక్కడ ఏ రకంగా జరుగుతున్నాయనే విషయంలో కూడా పాత్రికేయులు ప్రజల పక్షాన్ని నిలవడం అనేకమైన ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్న విషయాలు వాళ్ళు రాలేరు. ప్రతి అక్షరం కూడా ఒక తగులుతున్న కణంలాగానే ఉంటాయి. మీరు గమనించండి, పాతలు కానీ ఇప్పుడు సరే కొంత మారింది అనుకుందాం, అప్పటి పాజిటివ్నెస్ ఇప్పుడు మారి ఎక్కడ చూసినా కూడా ముద్ర పోలీసుల ముద్ర, వీళ్ళు రాడికల్స్ అని చెప్పారు, వీళ్ళు పీపుల్స్ వారు, వీళ్ళు సీకార్స్ అని, వీళ్ళు ఇంకోటి ముద్ర, అది ఎవరు పని చేయలేదు. కానీ రాయడంలో వాళ్ళకన్నా మించి ఏ ఉద్యమాలు అయితే చేస్తున్నారో, ఏ నాయకత్వం అయితే వహిస్తున్నారో వాళ్ళకు మించి ప్రజల పక్షాన వీళ్ళు నిలబడి తలాన్ని చూపించడం వల్లనే పోలీసుల దృష్టిలో, సమాజం దృష్టిలో కూడా పాత్రికేయులు కూడా విప్లవాలుగా మారిన సందర్భం మనం గమనించిన సందర్భం. అందులో మునీర్ గారు కూడా ఒకరు. మందమరి ప్రాంతంలో జరిగిన అనేకమైన విషయాల పట్ల ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు నిర్ణయించడం. ఆనాడు ప్రభుత్వం కూడా పత్రికలకు కొంత తెలుసుకునే కొంచెం విచారణ జరిపిన పరిస్థితులు ఉండేది. పోలీసులు కూడా పత్రిక వార్తనంటే భయపడిన సందర్భాలు ఉండేది. వాళ్ళు విశ్లేషించుకునే వాళ్ళు ఎక్కడ తప్పు జరుగుతుందా, సమాజం అంతా అయితే నిత్యం ఉదయం రాగానే పత్రికను చూడాలనే ఆలోచనతో ఉన్న ఘర్షణ. అది 4వ వేజ్ బోర్డు కావచ్చు, 5వ వేజ్ బోర్డుకి సంబంధించిన సమ్మెలే కావచ్చు, లేదా ఈ ప్రాంతాలకు సంబంధించిన 50 రోజుల సమ్మె కావచ్చు, ఆ హక్కుల కోసం హాస్పిటల్, స్కూల్ సాధించుకున్న విషయం కావచ్చు, ఏ విషయంలో కూడా పాత్రికేయులు సీరియస్ గా ఉన్నారు. పోలీసులతో దెబ్బలు తిన్నారు, అరెస్టులు కాబట్టారు, బెదిరింపులకు లోపల తీసుకపోయి చేసిన సందర్భం కూడా మనకి
తుదిశ్వాస వరకు కూడా దాన్ని మొక్కబోని ధైర్యంతో నిలబడ్డవాడు. అనేక ఆర్థిక కష్టాలు వచ్చినా, నష్టం సంభవించినా దాన్ని ఎదుర్కొని గుండె నిబ్బరంతో ప్రజల పక్షాన్ని నిలబడ్డవాడు. బాయిదొరల అరాచకత్వం పైన బొగ్గు బాయిలను తిరిగి బాయిదొరలకు వ్యతిరేకంగా బాయిల మీద పెట్టినటువంటి సభలు, మీటింగులు, ఆ వార్తలన్నింటినీ కవర్ చేయడం ద్వారా గిరిజన, ఆదివాసీ కూడలను నడిచి తిరిగి మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తిరిగి వాళ్ళ కష్టాలని ఒక సీరియల్ లాగా రాసినటువంటి గొప్ప జర్నలిస్టు మునీర్ అన్న. ఆయన కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా ప్రజల పక్షాన్ని నిలబడ్డ, జర్నలిస్టుగా ప్రజల పక్షాన్ని నిలబడ్డ, ఒక చిత్తశుద్ధితోని, కమిట్మెంట్ తోని కొంతమంది వాళ్ళ దాదాగిరి, గుండాగిరి చేస్తారు, లేదా కూడా దందాగిరి చేస్తారు తప్ప ఆయన విలేకరిగిరి మాత్రమే చేసినటువంటి గొప్ప జర్నలిస్ట్ అని సందర్భంగా చెప్పదలుచుకున్న మిత్రులారా. ఆయన ఎన్నడూ కూడా ఎవరిని చేయి చాచి అడిగినోడు కాదు, లేదా ఎవరి మీద బ్లాక్ మెయిల్ బెదిరించడో చేసినోడు కాదు. ఆయన నికాసైన జర్నలిస్టు. అట్లా నిలబడడం వల్లనే ఆయన అనేక కష్టాలు ఎదుర్కొన్నాడు. గుండాల దాడులను, పోలీస్ దాడులను. ఇవాళ జర్నలిస్ట్ గా ఇంతకుముందే చెప్పాడు మాధవరెడ్డి ఏం చేసిండు. ఆయన అన్న పేరు పాము పుట్టలు ఉండేది, బయట ఉండేది, ఎట్లయినా చంపవలసిందే, కాబట్టి ఆయన తీసేద్దామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు మిత్రులు ఆ రోజు ఆ ఎలిమినేటి మాధవరెడ్డితో జరిగినటువంటి మీటింగ్ లో కూడా ఉన్నారు. కుమారన్న వంశాన గోదావరి ప్రెస్ క్లబ్ నుంచి 2 జీవులు పట్టుకుని హైదరాబాద్ పోతేనే ఆయన బతికిండు. ఎవడో కాదా వీడే రమాకాంత్ మీద వార్తలు రాస్తాడు. వీడే రమాకాంత్ అని కూడా, లేదు వీడే శేషగిరి అని కూడా పోలీసులు బలంగా నమ్మి ఆయనను తుదముట్టించాలనే ప్రయత్నం అనేక మార్లు చేసిండ్రు. గుండాలు, రౌడీలు, రాజకీయ పార్టీ ప్రత్యర్థులను అందరిని ఎదుర్కొని కేవలం ఆయనకు ఒక సంఘటన గుర్తు చేయాల్సిన మిత్రులారా, ఆయన మీద పోలీసులు తీవ్రమైన చిత్రహింస చేసి ఆయన తల పగలగొట్టి రక్తంతో ప్రజా ఆందోళన తర్వాత పోలీస్ స్టేషన్ నుండి విడుదలై బయటకు వస్తే ఒక అక్క తన చీర చెప్పి కట్టుకట్టినటువంటి గొప్ప నాయకుడు, ప్రజల ఆదరణ పొందినటువంటి గొప్ప నాయకుడు మునీర్ అన్న. ప్రపంచ కార్మిక సంఘాల సమాఖ్య అధ్యక్షులు కేఎల్ మహేంద్ర గారు ఇక్కడ జరిగింది ఆయన పెళ్లి. మా మహిళా సమైక్య నాయకురాలి కూతురు చేసుకున్నాడు. ఏదేమైనా అప్పుడు ఈ పోరాట దశ జరుగుతున్న క్రమంలో ఒక 25-30 ఏళ్ళు పనిచేసిన తర్వాత సిపిఐతో కూడా ఆయన డిఫర్ అయిపోయాడు. కొంతకాలం సిపిఎం కూడా పోయాడు. మార్క్సిస్ట్ పార్టీలో కొంతకాలం పనిచేసాడు. సరే అప్పుడు మాతో కూడా మంత్రాలు జరిగితే ఈ పార్టీ అయితే ఆ పార్టీ అయితే ఒకటే ఎర్రజెండా కదా మేము కూడా కాముకున్నాం. ఆయన మళ్ళీ ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి కాలం విలేకరిగా, నక్సలైట్ల ఇంటర్వ్యూలు, గని కార్మికుల కన్నీటి గాథలు, ఆదివాసుల జీవితాలు, ఆయన జర్నలిస్టుగా కూడా కమ్యూనిస్టుగా పనిచేశాడు. కాబట్టి అందరికీ ఆయన జర్నలిస్టుగానే తెలుసు, సింగరేణి కార్మికుడిగానే తెలుసు. కానీ కమ్యూనిస్టు, జర్నలిస్టు ఆయన పెద్ద విప్లవకారుడు, వీరకిషోరం. ఏదేమైనా ఇంకా కొంతకాలం ఆయన బతికి సమాజానికి సేవ చేసేది ఉండే. దురదృష్టవశాత్తు మనల్ని వీడిపోవడం జరిగింది. 67-68 సంవత్సరాల వయసు. బహుశా నాకంటే ఒక 2 ఏళ్ళు పెద్దవాడు కావచ్చు. ఆయన లేని లేవట్టు కార్మికులకు, అట్లాగే కర్షకులకు, సమాజానికి చాలా లోటు అని చెప్పి నేను భావిస్తున్నా. తెలంగాణ ఉద్యమంలో ఆయన సహకార సభ్యుల నాయకత్వం అంతా చాలా మంది నాయకులు చెప్తారు. తెలంగాణ ఉద్యమంలో చాలా సార్లు మునీర్ భాయ్ పేరు ప్రస్తావనకు వచ్చింది. ఆయన నాయకత్వంలో సింగరేణిలో జేఏసీ ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా విన్నా. కానీ ప్రత్యక్షంగా రామ్మూర్తి గారి చొరవతో ఒక 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా నాతోటి ఒక హాఫ్ డే గడిపింది. మందమరికి రమ్మని నాతో దాదాపు ఒక 4-5 గంటలు సింగరేణి సమస్యల మీద ఇంటర్వ్యూ తీసుకొని దాన్ని ఒక వారం 10 రోజులు రోజు ఒక వ్యాసంగా రోజు ఒక సబ్జెక్ట్ మీద రాశాను. నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే ఒక రిపోర్టర్ ఎట్లా ఉండాలో, ఒక జర్నలిస్ట్గా ఏం చేయాలో అనేది ఆయన చూసి నేర్చుకోవాలి. పాత తరం జర్నలిస్టులు, రిపోర్టర్స్ ఎవరైనా ఒక ఇష్యూ చెప్తే దాన్ని అన్వేషించి ప్రజలకు, అంటే కార్మికులకు కానీ ప్రజలకు కానీ ఎవరికైనా అందిస్తే దాంట్లో ఒక మెసేజ్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ నాణ్యత నేను ఎవరిని కించపరచడం కాదు, మనం ఏది రాస్తే అదే వస్తాను, అన్వేషించి రాష్ట్రం అనేది పోయింది. కారణం ఏమైనా సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనం చెప్పకముందే సోషల్ మీడియా ఏమేమో వచ్చేస్తున్నాయి. రెండోది ప్రింట్ మీడియా పని అయిపోయింది. అంతా ఎదిగిన సందర్భంలో పెద్ద ఉండేది, ఏం 200 రూపాయలు ఇంత పెద్ద వ్యాసాలు రాస్తే ఎవరు చదువుతారు అనేది చిన్న చిన్న అక్షరాలతోటి పేజ్ మొత్తం పెట్టేటోడు దాదాపు. కానీ అలా మస్తు మెసేజ్ ఉండదు. నాయకుడిగా ఎదగాలనుకున్న వాళ్ళకి, కార్మిక సమస్యలు తెలుసుకోవాలనుకుంటున్నకి, యాజమాన్యం చేసే
ఈ అరాచకత్వాలు తెలుసుకోవడానికి ఆ వ్యాసాలు చదవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే దాన్ని కరెక్ట్గా రోజు అన్వేషించారో చదివినరో వాళ్ళు చాలా సబ్జెక్టు నేర్చుకున్నారు. అందులో నేను కొన్ని విషయంలో చెప్పదలుచుకున్నాను. ప్రతి అంశం మీద కూడా క్షుణ్ణంగా ఆయన కార్మికుడిగా, కార్మిక నాయకుడిగా, ఒక జర్నలిస్టుగా, సామాజిక కార్యకర్తగా అన్ని అవతారాలు ఎత్తాయి. ఒక జేఏసీ నడిపిన నాయకుడిగా. కాబట్టి ఆయనకు విశాలమైన అనుభవం ఉంది. ఆ అనుభవం నుంచి వెళ్ళి ఒక సమస్య చెప్తే సమస్యను అన్వేషించగలిగే శక్తి, రాయగలిగే శక్తి ఉన్న నాయకుడు. విద్యార్థిగా ఉన్నప్పుడే ఆయన కమ్యూనిస్టు భావజాలంతో విద్యార్థి నాయకునిగా ఉంటూ అనేక మందిని ఈరోజు భావజాలం వైపు అంటే కమ్యూనిజం వైపు పయనించడానికి ఆయన కృషి చేసినటువంటి వ్యక్తి. అలాంటి వాడు ఒక సింగరేణి ఉద్యోగి కుమారుడిగా, సింగరేణి ఉద్యోగిగా ఉంటూ అనేక కష్ట నష్టాలు, అంటే డిగ్రీలు ఏం పొందిందా అనేది ఇక్కడ ప్రధానం కాదు. అందుకే అంటారు పెద్దలు, అనుభవమే విద్య. అలాంటి విద్య ద్వారా, అనుభవం ద్వారా ఆయన ప్రజలను చదివిండు, ప్రజల జీవితాలను చదివిండు, సమాజాన్ని చదివిండు, ఒక మానవీయ కోణంతో ఉన్నాడు, ఒక అభ్యుదయవాదిగా ఉన్నాడు, ఒక కమ్యూనిస్టుగా ఉన్నటువంటి ఆయన ఒక సందర్భంలో మొన్న మేము మీటింగ్లో మాట్లాడినప్పుడు చెప్తున్నారు పెద్దలు, సీకాసా రమాకాంత్నే మునీరంగన అనేటువంటి ఆలోచనతో కూడా పోలీసులు ఆలోచించరు. మనో రమాకాంత్ పేరుతో ఉన్నటువంటి నాయకుడు కూడా ఇక్కడ ఉన్నాడు. అయినప్పటికీ మిత్రులారా, అలాంటి ఆలోచనతోటి ముందుకెళ్ళినటువంటి వారు. అలాగే ఈనాడు అయితేంది, ఏబిఎన్ అయితేంది, నమస్తే తెలంగాణ అయితేంది, ఇలాంటి అనేక పత్రికలతో పాటుగా ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా ఉంటూ జనం సాక్షిలో ప్రతినిత్యం ప్రతిరోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆయన కటింగ్స్ పెడుతుంటే చదువుతున్నటువంటి వాళ్ళమే, ప్రభావితం అయినటువంటి వాళ్ళమే. మెసెంజర్లో అప్రెంటిస్గా అపాయింట్మెంట్ అయినప్పటి నుంచి ఆయనే ఎడ్యుకేషన్ పుట్టుగా సిపిఐలో పనిచేసిండు, ఏఐఎస్ఎం, దాని తర్వాత యూత్ వింగ్లో పనిచేసిండు. ఏమి జరిగిందో ఎక్కడ జరిగిందో తెలియదు. తర్వాత పత్రికా విలేకరుగా మారిండు. అప్పటి నుండి కోల్బెట్లో పత్రికల్లో రాయడానికి కూడా మన సమస్యల న్యూస్ ఎక్కడి నుండి వస్తుందా అంటే జ్యోతిలో వస్తుంది. ఆ దాంతో ఆంధ్రజ్యోతి ఒక వెలుగు వెలిగింది. తెల్లారి లేవగానే ఆంధ్రజ్యోతి పేపర్ వచ్చిందా, కార్మికులు చూసేది ఎక్కడుంది, ఏమొచ్చింది మన వార్త. అటువంటి వ్యక్తి. తర్వాత తెలంగాణలో ఒక మూమెంట్ వచ్చింది, తెలంగాణ సాధించుకోవాలి. తెలంగాణ సాధనలో దేశమంతా సమ్మెలు జరుగుతున్నాయి. సమ్మెలు, నాటకాలు, డ్రామాలు అన్ని జరుగుతున్నాయి. కానీ ఏ ప్రభుత్వాలు లొంగలే. ఏమి పరిస్థితి, తెలంగాణ రాకపోతే ఎట్లా? అంతిమ దశలో బొగ్గోని కార్మికులు, రైల్వే మన ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసి తర్వాత ప్రభుత్వాలు దిగాలన్నా ఏమి రావాలన్నా ఆర్థిక ఏ ప్రభుత్వానికైనా ఆటపాటతో ఎంజాయ్ చేసిండ్రు. బతుకమ్మ ఆడిన మొగోళ్ళతోటి హస్సెందులు ఆడిండ్రు. కానీ ప్రభుత్వాలు లొంగలే. మొగోళ్ళు కూడా బతుకమ్మ ఆడిండ్రు, లొంగలే. ఫైనాన్షియల్గా ఎప్పుడైతే దెబ్బతీస్తామో ప్రభుత్వానికి అప్పుడే మనకు లొంగుతారు. అది కోదండరామ్ సాబ్ వాళ్ళు పెద్ద మనుషులందరూ హైదరాబాద్లో కూర్చున్నారు. కూర్చుని ప్లాన్ వేసిన సింగరేణి కంపెనీలు కూడా సమ్మె చేయాలి. వాళ్ళు ఊహించింది 2 రోజులు 3 రోజులు అవుతుంది అనుకున్నారు. కానీ సమ్మెకు ఎవరు నాయకత్వం వహించాలి? నేను ఉన్నది చెప్తా. మా ట్రేడ్ యూనియన్ నాయకులు ఎవరు నాయకత్వం ఇచ్చినా నీ నాయకత్వం అంటే ఒకరికొకరు విలేకరులు పెడతాం. ఆయన కంట్రోల్ బాగుంటుంది. అంటే ఎవరు అంటే మునీర్ భాయ్ గారు. మునీర్ భాయ్ అట్లా కన్వీనర్గా అయ్యాడు. దాని తర్వాత ఏరియా వైజ్ ఇక్కడ రామూర్తి సాబ్ అయ్యాడు, కొత్తగూడెంలో కొందరైండు. అయినా కూడా కొత్తగూడెం రీజన్ అంతా 3 రోజులు 4 రోజులు సమ్మె చేసిండు. సమ్మె ఫెయిల్ చేసిండు నాయకులే, ట్రేడ్ యూనియన్ నాయకులే. రామగుండం రీజన్ లో ఐఎఫ్టియు, హెచ్ఎంఎస్ ప్రెస్లు అందరం కలిసి ఇక్కడ ఉన్న ట్రేడ్ యూనియన్ నాయకులు మిగతా కూడా గుర్తుపట్టు నిలబడ్డాం. సమ్మె 100% అయింది. తెలంగాణ సాధించింది. ఈ రోజు మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా మనుషుల మధ్యన సంబంధాలు విధ్వంసం అవుతున్నటువంటి పరిస్థితి. నోటితో మాట్లాడి నొసలతో ఎక్కిరిస్తున్నటువంటి సంబంధాలే మనం చూస్తున్నాం. అటువంటిది పరిస్థితి నుంచి ఇవాళ ఒక మంచి వ్యక్తి కోసం మనం మాట్లాడుకుంటున్నాం. అంటే బహు అరుదుగా ఇటువంటి వ్యక్తులు ఉంటారు, వాళ్ళ కోసం మనం మాట్లాడుకోవడం అవసరం. అయితే మాట్లాడుకునేటువంటి సందర్భంలో మనం
ఒక స్పృశించాల్సినటువంటిది, నొక్కి చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇక్కడ కూర్చున్నోళ్ళమైనా ఇక్కడ వేదిక మీద ఉన్నోళ్ళమైనా ఈ తరం మాత్రమే మాట్లాడుకుంటుంది. మంచి కోసం కానీ, సమాజం కోసం కానీ, లేదా మానవతా విలువల కోసం కానీ, లేదు మంచి సమాజం కోసం కానీ ఈ తరమే మాట్లాడుకుంటుంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళ తరం తప్పితే కొత్త వాళ్ళకి ఈ ఆలోచనలు వస్తలేదు. కొత్త వాళ్ళకు ఈ ఆలోచన మరొకటి అందుతలేదు. అసలు కొత్త వాళ్ళు ఎవరు కూడా ఈ సందర్భంగా నాదొక విజ్ఞప్తి, మునీరన్న లాంటి వ్యక్తి కోసం మాట్లాడుకుంటే ఆ వ్యక్తి సజీవంగా ఉండే విధంగా మన చర్యలు ఉండాలంటే ఈ కోల్బెల్ట్ ప్రాంతంలో మా వంశన్న కూడా నాతోటి అన్నాడు, ఈ కోల్బెల్ట్ ప్రాంతంలో మునీర్ యొక్క విగ్రహాన్ని స్థాపించే విధంగా మనందరం కూడా ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా భావిస్తున్నాం. ఆయన ఇద్దరు కూర్చుంటే మాట్లాడుతూ ఉంటే ఇంతకుముందు మగాడు చెప్పినట్టు ఒక విశేషం ఉంటుంది, ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆయన మాటలు, ఆయన భాషలు, ఆయన చెప్పడంలో కూడా సైలెంట్గా మంచిగా చెప్తా ఉంటే చాలా మనకు అక్కడికొచ్చే విషయాలు చెప్తాడు తప్ప వేరే విషయంలో జోలిపోడు. కానీ మునీరన్న ఆర్టికల్స్ కూడా జ్యోతిగా చదువుతూ ఉంటాడు. మునీరన్న ఆశయాల కోసం బ్రతికిండు తప్ప కేవలం ధనార్జన కానీ అటువంటి అవి లేకుండా ఏదో ఆశయం ఉండాలి ప్రతి వ్యక్తికి. ఆశయం సిద్ధిస్తే ఈరోజు ఇంతమంది జ్ఞాపకం చేస్తున్నామంటే ఆయన యొక్క చేసిన పోరాటం నిజంగా భూస్వాములకు వ్యతిరేకంగా ఇంతకుముందు సామాన్య చెప్పినట్టు కూడా అనేక అంశాలు పెద్దలందరూ చెప్పినారు. కరోనా సమయంలో నేను రామూర్తులను కలిసిన అనవకైనా బుక్స్ తింటే నేను బుక్స్ చదవాలంటే ఇప్పుడు మునిరన్న రాసిన పుస్తకం అమ్మ అనే పుస్తకం నాకు ఇచ్చింది. నిజంగా ఆ పుస్తకం చదువుతామంటే ఒకటి ఒక 7 సార్లు నా బుక్స్ అది. అందులో ఏముందంటే నిజంగా భూస్వాములకు ఏ విధంగా పోరాడించిన వాళ్ళపైన అనేక అంశాలు రాయడం జరిగింది. నాకు నిజంగా నేను చాలా ఆ పుస్తకం చదివి నాకు కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. అంటే అక్కడ ఏం జరుగుతుంది అనేది ఆ బుక్లో రాసి నిజంగా రాబోయే కాలంలో కూడా మొదలైన ఇక్కడ నాకు ఒక థింకింగ్ ఉంటే ఆలోచన ఉండే రానలాగా ప్రతి సంవత్సరం వర్ధంతి కానీ జయంతి కానీ తప్పకుండా ఈ ప్రాంతంలో లేదు. ఎందుకంటే సింగరేణి కార్మికుల పోరాటంలో మన సకల జన సమ్మెలో ముందు ఉండి అధ్యక్షత వహించి దాన్ని బ్రహ్మాండంగా నడపడం జరిగింది. అటువంటి వ్యక్తికి మనం ఇలా ఘనంగా నివాళులర్పిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. తను పెద్దలు మాట్లాడినటువంటి విషయాలు చూసినప్పుడు తను అనేక విషయాలు చెప్పిండ్రు పెద్దలు నాకంటే ముందు. ఏదైతే ఒక కమ్యూనిస్టు నాయకుడిగా, అట్లాగే ఒక జర్నలిస్టుగా, సామాజిక నాయకుడిగా అనేక ఆయన సేవలు అందించినటువంటి వ్యక్తి మన మునీరన్న. అందుకోసమని ఆయన ఈ మధ్య మనలో లేకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే అలాంటి వ్యక్తి ఇంకా కొద్ది రోజులు సమాజానికి ఆయన సేవలు అందించే అవసరం ఉండే. కానీ ఆయన అకాల మరణం మనందరినీ చాలా బాధ కలిగిస్తుంది. అందుకోసమని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి తను ఏదైతే సామాజిక వర్గం కోసం, కార్మిక వర్గం కోసం, అట్లాగే పాత్రికేయులల్లా ఆయన ప్రత్యేక పాత్ర పోషించినటువంటి వ్యక్తి కాబట్టి అవన్నింటినీ మనమందరం ముందుకు తీసుకెళ్లి ఆయన ఆశయాలను కొనసాగించాలని కోరుకుంటూ, మందమరిలో భూస్వామి హత్య కేసులో మునీరన్నకు యావజ్జీవ కారాగార శిక్ష పడినప్పుడు అతన్ని పేరోల్ పైన, పేరోల్ అంటే శిక్ష పడినటువంటి ఖైదీలను మనం సెలవు కాలంగా ఇంట్లో తల్లిదండ్రులకు, భార్య భర్తలకు, పిల్లలకు ఎవరికో బాగలేదని చెప్పేసి ఒక 10 రోజులు 15 రోజులు మనం తీసుకొని వస్తాం. అటువంటిప్పుడు తీసుకొచ్చినప్పుడు అతను ఆ ఆర్డర్లో మనం షూరిటీగా, అప్పుడు భాస్కర్రావు గారు, కామ్రేడ్ భాస్కర్రావు గారు బ్రతుకునేవారు, షూరిటీగా ఇక్కడ ఉన్నటువంటి కామ్రేడ్ అంజయ్య, తర్వాత ఇంకొక మిత్రుడు సర్వర్, వారు షూరిటీగా ఉండి ఇక్కడ సిఐ రెడ్డి ఏదో ఉండే ప్రకాష్ రెడ్డి గారు ఆ కాలంలో ఇక్కడనే చేసి ఇక్కడ మిత్రులతోటి ఇక్కడ
ఈ గోదావరి కని మట్టితోటి అతనికి ఒక చిన్న రిలీఫ్ అనేది దొరకడం జరిగింది. అలాంటి అనుబంధం ఇక్కడ. తదుపరి ఈ మర్డర్ కేసు అయిన తర్వాత మన్నవారి భూస్వాములు డైరెక్ట్ మా ఇంటి మీదకి తుపాకీ పట్టుకొని రావడం వల్ల ఆ టైంలో మాది ఒక ముస్లిం సంప్రదాయ కుటుంబం. మా అమ్మ బుర్కాతోటి తనకున్న అమ్మాయిలను రక్షించుకోవడం కోసం పరిగెత్తుతూ వేరే మిత్రుల ఇళ్లలో దాచుకొని మరి ఈ పరిస్థితి చూడలేక మా నాన్నగారు పైప్ లైన్లో పిఓగా పనిచేస్తుండే. వెంటనే అతనికి డిపార్ట్మెంటల్గా మంచి సిన్సియర్ వర్కర్ అనే ఒక మంచి పేరున్నది కనుక వెంటనే ఆఫీసర్లు బోరుగంపాడు మనుగోలుకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళిపోయాడు. ఆ పిల్లల్ని మనం పట్టుకొని మరి ఆ కాలంలో అతను విడుదలైన తర్వాత కూడా ఎన్నో కష్టాలకు నోర్చుకొని అమ్మ నాన్న వాళ్ళు లేరు ఇక్కడ. కేవలం మహిళా సమాఖ్య మహాలక్ష్మి అని వారు ఉండేది. వాళ్ళు రాత్రి అతని పక్కకు పడుకున్నప్పుడు కానీ లేస్తున్నప్పుడు కానీ వెళ్తున్నప్పుడు కానీ ఇటు గుండాలను వాళ్ళను వీళ్ళను పోలీసులను తప్పించుకోవడం కోసం ఒక దశల వారీగా దళాలుగా ఏర్పడి అతన్ని రక్షించుకున్నటువంటి గడ్డ మన్నమరి గడ్డ. ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి పందిళ్ల శ్యామ్ సుందర్ స్వాగతోపన్యాసంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలు సంఘాల నాయకులు ఐ కృష్ణ, నిమ్మకాయల ఏడుకొండలు, కొండకుమార్, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ బాధ్యులు బైరం సతీష్, మునీర్ కుమారుడు మయూర్, కళాకారులు లక్ష్మీనారాయణ, దయా నర్సింగ్, జనగామ రాజనర్సు, ఎజ్జరాజయ్య తదితరులతో పాటు అధిక సంఖ్యలో జర్నలిస్టులు, వివిధ పక్షాల ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా మునీర్ను స్మరిస్తూ కళాకారులు ఆలపించిన గేయాలు అందరినీ ఆకట్టుకున్నాయి. నల్లని నేల స్వేచ్ఛాగీతిక పేదల చేతి అరుణ పతాక, నల్లని నేల స్వేచ్ఛాగీతిక పేదల చేతి అరుణ పతాక, కలం పట్టిన క్రాంతి జ్యోతిక, కలం పట్టిన క్రాంతి జ్యోతిక, తెలంగాణ ఉద్యమాల నీతిక. జోహారు జోహారు భాయి మునీర్, జగమెరిగినట్టి జర్నలిస్టు అయ్యా మునీరు. జోహారు జోహారు భాయి మునీరు, జగమెరిగినట్టి జర్నలిస్టు అయ్యా మునీరు. పసి బిడ్డల పోసినప్పుడు ప్రేమికుల చేతుల పుట్టులు, పసి బిడ్డల పోసినప్పుడు ప్రేమికుల చేతుల పుట్టులు, కన్న తల్లి పంచే అనురాగాలు, కన్న తల్లి పంచే